హాయ్ అండి. 4 రకాల స్నాక్స్, సొంగలు, సగ్గుబియ్యం అప్పడాలు, చక్రాలు అన్నీ మిక్సింగ్ ఉన్నాయి. ముందుగా కడాయి పెట్టుకొని పావు కిలో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి 2 సొంగలు వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే 5 సెకండ్ అటు ఇటు తిప్పి జాలిగడ్డతో క్రాస్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పిరికెడు తీసి వేసి బాగా అటు ఇటు తిప్పి 5 సెకండ్ కాలిన తర్వాత గరిటెతో సొంగలను క్రాస్ చేసి ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే సొంగలు పొంగకపోతే వీటిని ఒక ప్లేట్ తీసుకొని అప్పడాలను విడివిడిగా పరుచుకోవాలి. వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి 2-3 గంటలు. 1 గంట చల్లారిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. అప్పడాలైనా సొంగలైనా బాగా పొంగుతాయి, క్రిస్పీగా అవుతాయి. లేదంటే నూనెలో వేయకుండా హార్డ్గా ఉంటాయి. సొంగలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా వేసి చిలకరించుకోవచ్చు. ప్లెయిన్ అయినా చాలా బాగుంటాయి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ అన్ని సొంగలు 250 గ్రామ్స్ ఈ స్మార్ట్ బజార్లో, డీమార్ట్లో దొరుకుతాయి. అప్పటికప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే 10 డేస్ వరకు ఉంటాయి. ఎక్కువ డేస్ మూత పెడితే స్మెల్ వస్తాయి. అన్ని సొంగలు వేగాయి, ఇవి క్రిస్పీగా అయ్యాయి. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి సగ్గుబియ్యం అప్పడాలు. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి పావు కిలో. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక అప్పడం వేసి చూడాలి. తొందరగా ఫ్రై అయిందంటే అన్నీ ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఆయిల్ మరీ కొద్దిసేపు హీట్ ఎక్కనివ్వాలి. ఈ సగ్గుబియ్యం అప్పడాలు ఒకటొకటి వేసి బౌల్లోకి తీసుకోవాలి. ఏ వస్తువులైనా వేయించేటప్పుడు సైడ్ నుండి నెమ్మదిగా వదిలితే ఆయిల్ చిట్లదు. మధ్యన వేస్తే ఆయిల్ చిట్లుతుంది. అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సగ్గుబియ్యం అప్పడాలన్నీ వేగాయి. వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో నుండి ఒక బకెట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి 10 డేస్ 15 డేస్ వరకు.
చక్రాలను కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. 250 గ్రామ్ ఆయిల్ వేసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటేసి చెక్ చేసుకోవాలి. ఈ చక్రం చూడండి డబల్ వచ్చింది, కట్ అవ్వలేదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అన్ని చక్రాల వడియాలు ఫ్రై అయ్యాయి. వీటిని ఇలాగే ప్లెయిన్ అయినా తినొచ్చు, లేదంటే ఆ పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వేడిలోనే వేసుకుంటే అన్నిటికీ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ చక్రాలు బాగా క్రిస్పీగా వేగాయి. ఈ చక్రాలను ఇలా బౌల్లోనూ పెడితే మెత్తగా అవుతాయి. వీటిని ఒక డబ్బాలో వేసుకోవాలి. చక్రాలను బాగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి. ఆవిరికి కూడా మెత్తగా అవుతాయి. చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి. పప్పు అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఈ 4 ఒకేసారి ఫ్రై చేయలేదు, 15 డేస్కి ఒకసారి ఫ్రై చేశాను. ఇప్పుడు ఫ్రై చేసేటివి మిక్సింగ్ ఉన్నాయి అన్నీ. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటేసి చెక్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కొన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయ్యాయి. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. సొంగలు బాగా క్రిస్పీగా వేగాయి. ఈ సొంగలను ఒక ఖాళీ డబ్బాలో వేసుకోవాలి. అప్పటికప్పుడు కొన్ని తీసుకొని పప్పు అన్నంలోకి, ఆలు కర్రీలోకి, సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటాయి.